ఎన్ని రకాల శోధనలు, శ్రమలు నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నం చేసిన, చివరికి కాల్చి బూడిద చేసిన, నీవు ఒలీవ చెట్టువు కనుక ఆ శ్రమలకు, ఆ బాధలకు, ఆ శోధనలకు ఇక నా జీవితం అయిపోయింది అనుకోకుండా మరలా నీవు ఎదుగుదువుగాక. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క ప్రేమలో లోతు, ఎత్తు, వెడల్పు అన్ని విషయాలలో మనము ఒలీవ చెట్టు వలె ఎదుగుదుముగాక. ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఒలీవ చెట్టుని నాశనం చేయాలన్నట భూమి లెవెల్ వరకు దాన్ని కట్ చేసిన తర్వాత దానికి మంట పెట్టిన మరలా కొన్ని నాళ్ళకు అది మళ్ళా చిగురించి పైకి వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక విశ్వాసిగా నీవు ఒక ఒలీవ చెట్టువి. నీవు ఒలీవ చెట్టువి కనుక నీవు ఎదుగుతూ విశాలత కలిగి నీవు బ్రతకాలి. దేవుని బిడ్డలారా, కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ ఒలీవ చెట్లు ఎదగకుండా భూమి మీదనే లేకుండా చెయ్యాలని ఎంతోమంది రాజులు, ఎంతోమంది అధికారులు, ఎంతోమంది చక్రవర్తులు ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా. అయినా ఈ ఒలీవ చెట్టు విశాలంగా ప్రపంచమంతా వ్యాపించి అంతకంతకు ఎదుగుతూనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కనుక నీ జీవితంలో ఏ శోధన, ఏ శ్రమ వచ్చినా నీవు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ ఒక ఒలీవ చెట్టువి. ఒలీవ చెట్టుకి ఆత్మీయ మరణము లేదు. ఎవరు నిన్ను ఆపలేరు. నిన్ను శ్రమ పెట్టినా ఆ చెట్టునట మొత్తం కట్ చేసినా, దాన్ని కాల్చినా కూడా ఇది మరలా చిగురుస్తుందట. ప్రైజ్ ది లార్డ్. ఓ క్రైస్తవుడుగా, ఓ విశ్వాసి, ఒక దేవుని బిడ్డగా అగ్ని లాంటి శ్రమలు కలిగినా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నేనొక ఒలీవ చెట్టుని. కనుక ఈ శ్రమలలో నుండి కూడా నేను బయటికి రావాలి. ప్రైజ్ ది లార్డ్.